నమస్తే, మన దగ్గర ఇప్పుడు నీలా వెంకటేష్ ఉన్నారు. మనం అడిగి తెలుసుకున్నాం. బీఆర్ఏలకు అందరూ కూడా వారసత్వ ఉద్యోగాల కోసం వీళ్ళందరూ కూడా పోరాటం చేయడం చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ ప్రెస్ క్లబ్ లో వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు బీఆర్ఏ వాళ్ళకి ఏం జరిగింది, ఎలాంటి అన్యాయం జరిగింది అనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, నా పేరు నీలా వెంకటేష్. ఈ రోజు బీఆర్ఏల సమస్యల పైన మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి 20,555 మందికి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో 2 రకాలుగా విభజన చేసింది. నిజంగా కూడా ఈ 2 రకాలుగా 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్లకు 61 పైబడిన ఉన్న వాళ్లకు ఏ రకంగా తేడాలు చూపిస్తుంది అంటే చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. నిజంగా కూడా అధికారులకు సిగ్గు శరం ఉంటే బీఆర్ఏ అంటే ఒకటే పోస్టు, వాళ్ళు రజాకారుల పని నుంచి ఇవాళ చేస్తున్నటువంటి పోరాటంలో ఇవాళ వాళ్ళు ఒక గౌరవ వేతనంగా తీసుకుంటున్నటువంటి డబ్బులను ఇవాళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక చిత్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, విఆర్ఏలు అంటే పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు ఒకడే విఆర్ఓ ఉంటాడు. విఆర్ఓ చనిపోయిందంటే విఆర్ఏ చనిపోయిందంటే విఆర్ఏ కొడుకులకు వారసత్వానికి వస్తుంది తప్ప విఆర్ఏ చనిపోయింది కదా ఉద్యోగం ఉండదు అనే ప్రాధాన్యత తీసుకురావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వంలోనే ఇలా జరిగిందా లేకపోతే పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అయిందా? కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు విభేదాలు చేశారు. ఇది 81, 85 అనే జీవో తీసింది. జీవో తీసిన తర్వాత కాలయాపన చేసింది. కాలయాపన చేయడం వల్లనే గత ప్రభుత్వాన్ని బొందబెట్టారు. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను ఒక్కనే హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఒక మాట అన్నారు, టీ కప్పు తాగి ఇట్లా పెట్టే లోపల వారి సమస్యలను పరిష్కరించవచ్చు, సైన్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు. మరి ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు అధికారులకు చెప్పడం బాధ్యత మీది కాదా? సమస్య మీ దృష్టికి రాలేదా? సమస్య ఏందో ప్రక్షాళనగా మీకు తెలిసిన విషయమే. ఒక విఆర్ఏ అంటే మరి తన జీవితాన్ని పణంగా పెట్టి ఎట్లాంటి ఆశయాలకు పోకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఒక గవర్నమెంట్ కు పంపించేటువంటి నాయకుడు ప్రథమ పౌరుడు ఎవరు అంటే విఆర్ఏ మాత్రమే. ఏ విఆర్ఏ ఒక ఎంఆర్ఓ ఒక కలెక్టర్ చేయలేని పనులు ఒక విఆర్ఏ మాత్రమే చేయగలడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా, ఏ గ్రామంలో ఉన్నటువంటి ఏ పొలము పనులైనా, గట్టు మీద పంచాయతీ అయినా, పొలం మీద పంచాయతీ అయినా, కుటుంబంలో ఉన్న కలహాలైనా, ఎవరైనా చనిపోయినా బతికినా ఫస్ట్ నివేదిక ఇచ్చేది విఆర్ఏ మాత్రమే. ఆ విఆర్ఏ అటువంటి జీవితాలను ఇవాళ చెలగాటమాడే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను అదేవిధంగా మంత్రి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మంత్రి గారికి అవగాహన లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే 61 సంవత్సరం అయిపోయింది కానీ ఇంకా మీకు ఉద్యోగాలు ఎక్కడివి అని అంటున్నారు. 61 సంవత్సరం దాటింది. అసలు మీకు తెలుసా? నువ్వు గ్రామంలో ఉన్నావా, గ్రామంలో పుట్టినావా, గ్రామంలో కావలికారంటే మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీ యొక్క తండ్రులను తెలుసుకోండి. కావలికర్ అంటే ఇలాంటి కష్టజీవిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, గవర్నమెంట్ కు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కావలికారి. అలాంటి కావలికారిని ఇలా 61 దాటిపోయిందనే మాట వెనక్కి తీసుకోవాలి. చనిపోయిన తర్వాత 4 కొడుకులు ఉంటే ఒక కొడుకు కావలికారి ఉద్యోగం తీసుకోవాలంటే 3కి తన బాధలను చెప్పుకోవడానికి తను ఉన్నటువంటి డబ్బులను కూడా పంచిచ్చి తను ఒక్కడు మాత్రమే ఉద్యోగానికి ఎంపిక ఇవాళ ఆ ఉద్యోగం కోసం నిరాదీక్ష చేస్తున్నాడు. ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇవాళ 4,455 మంది చనిపోయిందంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు మరి పట్టదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకని ఒకటే హెచ్చరిస్తున్నా, వెంటనే 3,795 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ పరిణామం చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఏదైతే విఆర్ఏల సమస్య ఉందో ఆ సమస్య మీద గౌరవనీయులు పెద్దలు టైగర్ ఆర్ కృష్ణ అధ్యక్షతన ఈరోజు విఆర్ఏల సమస్య మీద బషీర్బాగు ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ సమస్యల మీద పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా మేము కూడా అటెండ్ కావడం జరిగింది. మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే 100% ఏదైతే విఆర్ఏలు ఉందో ఆ విఆర్ఏలో సమస్యను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన కారణంగానే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. కాబట్టి వెంటనే ఏమాత్రం చిత్తశుద్ధున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే అవగాహన లేని మంత్రిని తొలగించాలి. అవగాహన ఉన్న మంత్రిని వెంటనే నియమించి
విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఈ బీఆర్ఏ జాబ్లను కూడా వాళ్ళు భర్తీ చేయకపోతే మీరు ఏం నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఏదైతే సమస్య ఉందో విఆర్ఏలది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అన్న టైగర్ ఆర్ కృష్ణ అన్న నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విఆర్ఏల సమస్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలను మేము సంఘటితంగా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము విలేజ్లల్లా మేము పెద్ద ఎత్తున గ్రామాలల్లా మేము ఆ గ్రామాలను మేము దిగ్బంధన కార్యక్రమం పెడతాం. ఆ గ్రామాలలో ఎక్కడి విఆర్ఏలు అక్కడ దీక్ష నిరాహార దీక్షనా లేకపోతే మేము రోడ్డు దిగ్బంధన కార్యక్రమాల పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్, చేతగాని రెవెన్యూ మినిస్టర్ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విఆర్ఏలను ఎమ్మటే వాళ్ళని నియమించి వాళ్ళకి పెండింగ్ లో ఉన్న జీతాలను వేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్